ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరింది. దీంతో బ్యారేజ్ నుంచి 3000 క్యూసెక్కుల నీటిని కాలువలకు అధికారులు విడుదల చేశారు. ఇక నీరు విడుదలలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఏపీలో అయితే విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. 3 రోజుల నుంచి కూడా ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వర్ష ప్రభావం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాని ప్రభావంతోనే పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రాజెక్టులు కూడా జలకళ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రాజెక్టులకు సంబంధించి ఈ వర్షం కారణంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ మీద సంబంధించి కూడా పూర్తిగా ఇవాళ ఉదయం అధికారులు అయితే నీటిని కిందకు విడుదల చేశారు. అటు పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా భారీ స్థాయిలో వరద నీరు రావడంతో పూర్తిగా కూడా వరద నీరు అయితే కిందకి అధికారులు ఒక అడుగు మేర గేట్లు ఎత్తి ఉదయం అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం 7 గేట్లకు సంబంధించి కూడా అడుగు మేర ఎత్తి దాదాపు 7000 క్యూసెక్కుల నీటిని అనేది కిందకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాదాపు అంటే 2000 క్యూసెక్కులు వరకేమో కాలువలకి, అలాగే కింద ప్రకాశం బ్యారేజీకి కింద 2 పాయలుగా కూడా కృష్ణానది చీలి చివరికి హంసలదేవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇదే లాస్ట్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి 5000 క్యూసెక్కుల నీరు అనేది సముద్రంలోకి వెళ్తుంది. అలాగే 2000 క్యూసెక్కుల నీళ్ళు అనేది అటు కాలువలకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా వాటర్ అయితే కిందకి రిలీజ్ చేసి అటు పైనుంచి ఏదైతే పులిచింతలు కావచ్చు, వైరా నుంచి ఖమ్మం నుంచి కూడా పూర్తిగా ఇటు వచ్చిన వరద నీరుని కూడా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కూడా ఇక్కడ వరద నీరు ఫ్లో ఎక్కువడంతో దాదాపు 7000 క్యూసెక్కులు నీటిని కూడా అధికారులు ఇవాళ ఉదయం అయితే కిందకి రిలీజ్ చేశారు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకుంటే 7 గేట్లు అడుగు మేర పైకెత్తి కూడా వరద నీటిని అయితే కిందకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రంలో దాదాపు 5000 క్యూసెక్కులు అనేది నీళ్లు కూడా సముద్రంలో కలుస్తాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి దాదాపు 3 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో అటు తుఫాను కారణంగా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అటు హోమ్ మినిస్టర్ కూడా వాతావరణ శాఖ అధికారులతో కూడా ఇవాళ ఉదయం సమీక్ష కూడా నిర్వహించారు. పూర్తిగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా హోమ్ మినిస్టర్ పూర్తిగా మాట్లాడడం జరిగింది. ఆయా జిల్లాలకు సంబంధించి వర్షం ప్రభావం కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సమీక్ష చేయడం జరిగింది. అంతేకాకుండా అల్లూరు జిల్లాలో దాదాపు 7 గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అలాగే బ్యారేజీకి సంబంధించి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో కింద ఏదైతే దిగువ ప్రాంతాలు ఉంటాయో ఆ దిగువ ప్రాంతాల ప్రజలను కూడా పూర్తిగా కూడా అప్రమత్తం చేశారు అధికారులు. అలాగే చేపలకు వెళ్ళే వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపల వేటకు వెళ్ళకూడదంటూ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికప్పుడు వర్షానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడుతున్నారు. ఇంకా అంతేకాకుండా చిత్తూరు ఏజెన్సీలో వరద సహాయాలకు సంబంధించి కూడా
శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వరదల మీద ఎప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ కూడా సమీక్ష చేస్తూ వస్తున్నారు. ఇక అంతేకాకుండా వాతావరణ శాఖకు సంబంధించి కూడా అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఈ వాయుగుండం అనేది పశ్చిమ వాయువు దిశగా ఒడిశా ఛత్తీస్గఢ్ మీద కూడా కదులుతుంది. మరొక 24 గంటలలో కూడా ఇది తీరం దాటిన తర్వాత 24 గంటల్లో ఇది బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు సంబంధించి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక అమరావతి కేంద్రంగా కూడా వాతావరణ శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఇక కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి అంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్ష చేస్తున్నారు. అటు ఎస్టీఆర్ఎఫ్తో పాటు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ఇక వాగులు, కాలువలు దాటి ప్రయత్నం ప్రజలు చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ విద్యా సంస్థలను కూడా సెలవుగా ప్రకటించడం జరిగింది. పూర్తిగా ఈ వర్షాలు తగ్గే వరకు కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు అధికారులు కూడా ఇవాళ విద్యా సంస్థలకి సెలవు కూడా ప్రకటించారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లాలో శనివారం కూడా అంటే ఇవాళ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు మొత్తం కూడా సెలవులను అయితే ప్రకటించడం జరిగింది. పూర్తిగా అయితే అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. పూర్తిగా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 7,000 క్యూసెక్కుల నీటిని అయితే అధికారులు ఇవాళ ఉదయం రిలీజ్ చేశారు. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కింద నీరు సముద్రంలోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ రాజేష్.